పోరి ఏడు పని ఉంది దర్వాజ ఇట్లా పెట్టేట్టుపోయింది పోరి ఉన్నట్టుందిగా ఓకే ఇష్టవా నా కోడలు కానీ పడ్డాదే ఏమో పొరిగిటు పోయినట్టు అనిపించింది ఇవరిదాకా. అవునా ఎవరింటికి పోవచ్చునే ఏమో పొరిగిటు వంగ చూసినా కానీ నేను ఎవరింటికి పోయిన చూడలే. పొద్దుగాలనే పోరు ఎవరింటికి పోవచ్చురో అరిత మీ అత్త వస్తే మమ్మల్ని ఇట్టుపాటు చేస్తుంది పో ఎంత చేయ కూర్చుంటావు. అవునే అరిత మీ ఇంటికి పో నిజంగానే మీ అత్త మంచిది కాదే తిడుతుంది మమ్మల్ని. ఎటు పోయింది కావచ్చు పోరి ఇటుకిట్లా పోవచ్చునా వచ్చే పోరి హరిత ఇటుకిట్లా పోయినా ఆమె చూసినావా అరిత మీ అంటనే ఉంటే మీ అత్త వస్తూనే ఉంది జరవో. సరే అక్క నేను మళ్ళీ వస్తుంది. ఓ పెద్దవ్వా ఏమైంది అట్లా వరుతున్నావు? వరుతున్నట్టు కనిపిస్తుందా నీకు? ఇటు మీ వదిన ఇట్లా కనిపించిందా? లచ్చకొల్ల ఇంటికాడ కూర్చుంది. వచ్చే పోరి నువ్వేందే గట్లా దివాళి తీసినట్టు కూర్చున్నావు? ఏం లేదే పెద్దవ్వా, ఎంత ట్రై చేసినా కానీ ఒక్క జాబ్ కూడా దొరుకుతలేదు. ఇంత పెద్ద చదువు చదివి వేస్ట్ అనిపిస్తుంది. అసలు ఏం చేస్తే జాబ్లు వస్తాయి కూడా అర్థమవుతలేదు. అయ్యో బాధపడకు శరణ్య, నాకు కూడా నీ లెక్కనే ఒకప్పుడు ఇదే పరిస్థితి ఉండే. అప్పుడు నాకు తెలిసిన దోస్తులలో ఒక ఆమె నాకు జాబ్ లేదని తెలిసి నెక్స్ట్ వేవ్ CCBB 4.0 అనే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ గురించి నాకు చెప్పింది. ఆ కంపెనీలో IITs NITsలో చదువుకొని అమెజాన్ మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద MNCsలో వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు బిల్డ్ చేసారు. ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ ఈజీగా తెచ్చుకోవచ్చని వాళ్ళన్నీ 0 లెవెల్స్ నుంచే నేర్పిస్తారు. వాళ్ళ ట్రైనింగ్ వల్లనే నాకు మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. వదినే నాది నాన్ IT బ్యాక్గ్రౌండ్, అసలే కోడింగ్ రాదు. ఇప్పుడు IT జాబ్ ఇంకేడికైనా వస్తుంది? అట్లా అంటే నాది డిగ్రీ బ్యాక్గ్రౌండే, నాకు రాలేదా జాబు? సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే CSE IT బ్రాంచ్లో చదవాలని ఏం లేదు. కంపెనీస్కి కావాల్సింది ఇండస్ట్రీ రెడీ స్కిల్స్. ఆ స్కిల్స్ నీ దగ్గర ఉంటే కంపెనీస్ వెనుక నువ్వు వాడడం కాదు, ఆ కంపెనీసే నీ వెనుక పడతాయి. అవునా వదినే? నా లెక్కనే వేల మంది స్టూడెంట్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ CGPAతో సంబంధం లేకుండా 950+ కంపెనీస్లో జాబ్ తెచ్చుకున్నారు. వదినే లాస్ట్ 6 months నుంచి ట్రై చేస్తున్నా, ఒక్క జాబ్ కూడా దొరకలే. అట్లాంటిది ఇన్ని వేల జాబ్స్ వచ్చాయా స్టూడెంట్స్? ఇదైతే మామూలు విషయం కాదు వదినే. నాకు కూడా జాబ్ రావాలంటే ఏం చేయాలి? కింద లింక్ ఇచ్చిన బుక్ ఏ ఫ్రీ డెమో క్లిక్ చేసి డెమో అటెండ్ అయ్యి నువ్వు ఏ స్కిల్స్ నేర్చుకుంటే హైపేడ్ జాబ్ వస్తుందో ముందు అది తెలుసుకో. నువ్వు పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడానికి ఇదే నీ ఫస్ట్ స్టెప్. అయితే వదినే నేను ఇప్పుడే బుక్ ఏ ఫ్రీ డెమోని క్లిక్ చేసి డెమో అటెండ్ అవుతా. మరి ఇంకెందుకు లేట్? మీరు కూడా హైపేడ్ సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసి బుక్ ఏ ఫ్రీ డెమోని క్లిక్ చేయండి. హైపేడ్ సాఫ్ట్వేర్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో ఒక కెరీర్ ఎక్స్పర్ట్ లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సరే తీయే, నువ్వు నిన్ననే హైదరాబాద్ నుంచి వస్తుంది. ఎవ్వరు కలిసి అలా తోటి ముచ్చట పెట్టుడేనా? ఇంటికాడ మస్తు పని ఉంది, పోవం పనడు. అందరితో మాట్లాడా చాలా రోజులు అవుతుందని మాట్లాడుతున్నా అత్తమ్మా. సరే తీరా సరే నేను పోతున్నా. పోయానికి ఏం పని లేదా అని చేసుకోపో. చెడలెత్తా అంటే చేతులకి లేపి ఇసుకిపోయి నువ్వు డాన్సులు చేస్తాను డాన్సులు డాన్సులు. అరే ఏమైందిరా గంట గట్టిగా నవ్వుతున్నావు? అమ్మా నవ్వుడు కాదే, ఈ వీడియో చూస్తే నువ్వు మస్తు నవ్వుతావు కదా. అగో అంతగానో నవ్వొచ్చే ఐడియాలేంటిరా? చూడమ్మా చూస్తా గానీ. అరే ఈ టీవీకి రిమోట్ లేదు, డిష్ కనెక్షన్ లేదు, కరెంట్ గిట్లా లేదు, ఎట్లా నడుస్తుందిరా ఇది? ఓ అమ్మా ఇది టీవీ అనరే, ల్యాప్టాప్ అంటారు. చూడు ఇలా వీడియోలు ఇట్లా కూడా తయారా ఇట్లా? ఓష్ని చిత్రం పాడుగాను ముద్దుగుంది గారా బుడ్డ టీవీ. అమ్మా ఇద్దరు కలిసి ఎటు పోయారే? ఎవరి దగ్గర నుంచి ఇంటికాడ ఎవరు లేరు?
అరే మేమేటి పోయినాం రా, నేను వచ్చే వరకు అది ఇంటికాడ లేదని దాన్ని తీసుకొస్తానికి పోయినా. అవునా ఎటు పోయినా వారితా? చాలా రోజులకు ఊరికొచ్చినా కదా, ఇంకా లక్ష్మక్కతో మాట్లాడదామని వాళ్ళ ఇంటికి పోయినా. అంతలోపే అత్తమ్మ వచ్చింది, వస్తూనే ఉన్నా. అనిలనా హైదరాబాద్ నుండి ఎప్పుడు వచ్చినవే? విచ్చపతి రారా పోమ్మా, జర చాయ్ పెట్టుకురా, బరి పొద్దు నుంచి మస్తు నెత్తిన వస్తుంది. బాగున్నా అన్న? బాగున్నా కూర్చోరా. ఈ ల్యాప్టాప్ కానీ పొద్దుగాలనే తానం చేసి కొత్త డ్రెస్ వేసుకొని ఏడికెళ్ళేవురా? ఏం మాట్లాడుతున్నావు అన్న? ఇలా దీపావళి పండుగ, ఊళ్ళో పోవాలి, పటాకులు కొనుక్కొచ్చుకొని కాల్వాలి. అరే ఇక మారవారా నువ్వు? చిన్న పూరంలోకి ఇంకా బాంబులు కాల్చుడు ఏందిరా? కాల్స్ ఏమైతుంది అన్న? ఏమైతుంది అంటావేందిరా? బాంబులు కాల్స్తే పొల్యూషన్ స్ప్రెడ్ అవుతుంది, పొల్యూషన్ వస్తే నేచర్ ఖరాబ్ అవుతుంది. నేచరా అన్న? నీ కోచర్ని చూసినా, టీచర్ని చూసినా, ఈ నేచర్ వాళ్ళన్న కొత్తగా, ఈ నేచర్ వాళ్ళన్న కొత్తగా. అరే నువ్వు బాంబులు కొనుక్కొచ్చుకోవడమే కరెక్ట్. పోయి కొనుక్కొచ్చుకొని కాల్చుకోపో, మళ్ళా నాకు కనిపించ. అట్లెట్లా మళ్ళీ నేను సాయంత్రం వస్తా. అరే రారా, ఇంటిదన్నా ఇక పండుగకు పవిత్రాన్ని బిడ్డ వచ్చిందా? వదినా చాయ్ తీసుకురా అన్నకు, చాయ్ తీసుకురా అన్నకు. వేసేసాడు, బాగా వేసేసాడు. అరే భిక్షపతిగా, పోరడు చాయ్ తాగకుంటేనే పోతాడు. అరే ఒకసారి అక్కకు ఫోన్ చేయరా. అక్కకెందుకే ఇప్పుడు? అట్లంటవేందిరా, ఇవాళ దీపావళి పండుగనా, మనం నోముకుంటామాయే. అక్క రాకపోతే ఎట్లా? నువ్వు ఏలే ఫోను? నేను నిన్ననే చేసినరా, నువ్వు కూడా ఒకసారి చెయ్యి. మళ్ళీ తమ్ముడు చెప్పలేదని బాధపడుతుంది. అమ్మా వీడి కిషోర్ గాడు కదా? అవునరా, వాడే పట్టు పడకవాడు. ఏ పని చెప్పిన అయినాడు. నాకు అన్ని పడుతున్నాయి. అయ్యో అన్ననా, నువ్వెప్పుడు వచ్చినావు హైదరాబాద్ నుంచి? నేనారా, రాత్రే వచ్చినా కానీ ఇక రారా. పెద్ద ఏందన్నా నువ్వైతే మంచి హైదరాబాద్ తెల్లగా అయినా. సరే ముచ్చట పక్కన పెట్టు కానీ, పెద్ద సంచి పట్టుకొని ఎడిపోతారా ఇద్దరు? మేమా అన్న, మా అయ్య పటాకులు కొనుక్కోమని 10 రూపాయలు ఇచ్చాడు. ఈ సంచి నిండా పటాకులు కొనుక్కొని వస్తాం. సంచెడ సరిపోతుంది బిడ్డ, 10 రూపాయలకు. ట్రాక్టర్ కట్టుకొచ్చుకొని వేసుకొచ్చుకో. ఏ ముసల్దానా, నువ్వు నాతో మాట్లాడకని చెప్పినా? చూసినవారా, ఇన్ని మందలు ఇద్దామంటే గిట్లా మాట్లాడతాడా? అరే పూర కొనుక్కొచ్చుకోపోరా, బాంబులు అయిపోగల. నాడు ఊరుకు. సరే ఓ సోపతి గాడు మంచిగానే ఉన్నాడు కదా. హైదరాబాద్ లో రోజు మాకు పొల్యూషన్. ఊరికొచ్చి 2 రోజులు ఉందామంటే ఇగో ఈ పొల్యూషన్. దీపావళి నాడు ఏ పోనీ తీరా, పొల్యూషనో పోలియో సుక్కనో. ముందైతే అక్కకు ఫోన్ చేయి. అరే భిక్ష, అరే ఏంద్రా ఏ విచ్చిగా ఏడకపోతున్నావురా? బాంబులు కొనుక్కొచ్చుకొని పోతున్నారా? బాంబులక మేము కూడా ఆడికి పోతున్నాం అయ్యా. ఇంత పెద్ద సంచి ఎందుకురా బాంబులకు? నీకెందుకురా, సంచి నిండా కొనుక్కొచ్చుకుంటాం బాంబులు. మీ దగ్గర పైసలు బాగానే ఉన్నట్టున్నారు. మళ్ళీ లేకపోతే నీ లెక్క అనుకున్నావురా? మబ్బుగా గిబ్బుగా అని అనుకో, మంచిగా ఉండదురా. బక్క చరణ్య వస్తున్నట్టు. ఓ బక్క చరణ్య, బాంబులకు వస్తావే? ఓ బాడుకో, బాంబులు కలవనికన్నా నీలాక మొగన్ నారా. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. కాలువనికి ఆడోళ్ళు అయితే మొగోళ్ళు అయితే నువ్వు కాకర పుల్లలు కాలుదా? ఓ అవునా అన్న, భిక్షవాడు బాంబులు కొనడానికి పోతుండు, నేను రమ్మంటుండు. అవునా? అరే భిక్ష అవరా, వస్తున్నా. ఏంద్రా తమ్మి? ఒకసారి ఆగక్క. అరే నా జాకెట్లు ఏంద్రా నీ చేతిలో ఉన్నాయి? మా మిషన్ కాడ మర్చిపోతే నా చేతులు ఉండకపోతే నీ చేతులు ఉంటాయి అక్క. అరే అవు కదరా, నా చేతిలోనే అనుకుని ఇంటికి పోతానే ఉన్నారా? ఆ నుంచి తెలుసుకుంటూ వస్తున్నా అక్క జాకెట్ల కోసం. అయ్యో ఇనిపిలేదురా తమ్ముడు. మంచిదిరా తమ్మి. జాకెట్ల కనిపోయి ఇంకా వస్తలేదు.
రాలేదు, వస్తానే ఉన్నా. వచ్చినావా? అమ్మయ్యా, నేను ఊపిరి పీల్చుకుంటా. అమ్మయ్యానా? ఎందుకు అంత భయం? ఎందుకంత భయమా? ఎంత సింపుల్గా అడిగినవే. బంగారం వసంటి పిల్లాన్ని పెట్టుకొని బయటికి పంపిస్తే భయపడరా? అవునా? అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని డోర్ వేసుకో, బయటికి పంపియక్ నన్ను. నీకు ఎన్నిసార్లు చెప్పినా భార్గవి, నీకు చీరలు కావాలన్నా, జాకెట్లు కావాలన్నా, ఇంకేం కావాలన్నా నేను తీసుకొస్తానని చెప్పిన కదా, నువ్వు ఎందుకు పోయినావు బయటికి? సిగ్గులేదురా నీకు? అన్ని పనులు నువ్వే చేస్తే అప్పుడు నువ్వు పెళ్ళని అయితే నేను మగుడిని అవుతా. ఏ ఆపివేని సరసాలు మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. సరే కానీ మీ తమ్ముడు ఫోన్ చేసిండే భార్గవి. నా తమ్ముడు ఫోన్ చేశాడా? ఎందుకు? ఎందుకంటే ఏందే ఇలా దీపావళి పండుగ రా అని ముత్తుకుంటుండు. ఈ విషయం నిన్ననే మా అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది, అందుకే పోయి జాకెట్లు తెచ్చుకుంటున్నా. ఓహో, చెప్పిన అది చెప్పింది, నువ్వు పక్క జరుగు. సరే కానీ జల్దీ తయారుగా పోదాం. నేను చీర మార్చుకునే లేటు. సరే తొందరరా. హరిత ఎటు పోయిండు అయి పోరడు? ఇన్న ఉండే ఇంతసేపు. నాకేం తెలుసు అత్తమ్మా, ఎడిపోయిండో. అనిల్గా ఎటు పోయినావురా? ఎందుకమ్మా అంత గట్టి కొడుతున్నావు? ఈయనే ఉన్నా. ఓ దిక్కు పూజ అవుతుంటే మధ్యలో ఎడికిరా లేచిపోయినావు? అంతగానం పని ఏముంది నీకు? మనూరు రోజులు కలిస్తే మాట్లాడుతున్నాను. ఏంది ఇప్పుడు? ఆ తర్వాత కలవరాదా? పూజ ముందు ఎక్కడ పోతావు బయటికి? ఫోన్ వచ్చిందనిపోయినా ఉర్రకు సపరేకుండు. ఇక అటు ప్రసాదం నేను. ఏమేం చేసిరమ్మా? ఏముంటదిరా, బెల్లం పువ్వా. ఇది బెల్లం పువ్వనా? అప్పలేవి మరి అల్లు ఉన్నాయి, తినరా. అక్క బాగున్నావా? నేను బాగున్నాక. బిడ్డ బాగున్నావారా? బాగున్నానే. హ్యాపీ దివాళీ. ఏంది బిడ్డ గింత లేట్గా వచ్చిరు? పొద్దుగాల ఫోన్ చేస్తే. నాదేముందమ్మా, మొత్తం నీ అల్లుడే లేట్ చేసాడు. చాలు ఇక నువ్వు అసలు ఎందుకు వచ్చావు నాకు అర్థమైతే రరి. ఇంకేంటక్క మరి ఊర్లో విషయాలు? అంత మంచిగా కదా? అంతా మంచిది. ఇక అటు అల్లుడు అన్ని అల్లుడికే ఇస్తారు చూసినా. నీకు కూడా ఇస్తుందిలే, మీ అమ్మాయి కదా. ఎంతైనా ముందు అల్లుడే. మరి నువ్వు పెట్టుకోవచ్చు. ఎంత మంచిగా ఉన్నది. ఎవరు చేసిండ్రు? ఎవరు చేస్తారు బిడ్డ? నా కోడలు చేసి. అవునే హరిత, నువ్వే చేసినావా? మరి అప్పలెవరు చేసింది? ఓ అప్పాలైతే నేను చేయలేదు అక్క, అమ్మనే చేసింది. ఎవరు చేసినా గానీ మస్తు తీయగున్నాయి. అరే అనిల్గా, నువ్వు తినవారా? నేను అప్పుడే తిన్నా కూర్చున్నా. తింటావురా? తింటే ఒక పంది లెక్క. కనీసం అక్క వస్తుంది, బాగా వస్తున్నాడు, వాళ్ళ కోసం ఆగుదామని గింత కూడా లేదు. జల్ది తిన్నరు బిడ్డ, లేట్ అవుతుంది. ఇంటి ముందట 4-5 దీపాలు పెట్టి బాంబులు కలుసుకుంటే పండుగ అయిపోతుంది. సరే నేను 4 కర్మ మొత్తం సామాన్లన్నీ కాల్చేద్దాం. తొందర తిను, పక్క ఇంటి వాళ్ళకి అప్పుడే పెట్టి దీపాలు. నీకు ఎప్పుడు పక్కోళ్ళ ఇంటి మీద ఎదురోళ్ళ ఇంటి మీద ఉంటది కన్నంతా. నువ్వు తొందర తిని దీపాలు తెచ్చినవానే? అన్న తీసుకొచ్చినట్టమ్మా, నేను కూడా క్రాకర్స్ కూడా కొనుక్కున్నా. క్రాకర్స్ కాదే, అల్ల కొత్తులు తెచ్చినవా అంటున్నా. అన్నీ తీసుకొచ్చిన, నూనె కూడా కొన్నా. ఆడట్లా సైలెంట్ కూర్చుని ఆడికి కూడా ఏదైనా పని చెప్పు కదా. అనిలు, ఆ బాంబులు తీసుకురాపోతే తెచ్చిందటగా చెల్లి. మీ తమ్మునికి బాంబులు కాల్చడం అంటే ఇష్టం ఉండదంట అక్క, అందుకే అట్లా సపరేట్ కూర్చున్నాడు. అవునా? ఇదెప్పటి నుంచిరా? అక్క చిన్నప్పుడు అంటే ఏదో తెలియక కాల్సిన,
ఇప్పుడు బాంబులు కాలిస్తే పొల్యూషన్ అవుతుందని తెలిసి కూడా కాలిస్తే కరెక్ట్ కాదా కదా? అరే తమ్ముడు, నువ్వు ఒక్కడివి అనుకున్నంత మాత్రాన పొల్యూషన్ ఏం తగ్గిపోదురా. దేశమంతా అనుకున్నప్పుడే పొల్యూషన్ తగ్గుతుంది. ఇప్పుడు మాతో 4 బాంబులు కాలిస్తే ఏం అయిపోదు కానీ పా ఓ 4 గాలుద్దాం. అవునరా బామ్మర్ది, మంచి బుద్ధులు బాగానే వస్తున్నాయి హైదరాబాద్ పైన కాంచి. అవునా అనిల్, అక్క చెప్పింది నిజమే. ఇంటి ముందట దీపాలు పెట్టుకుని 4 బాంబులు కాల్చుకోకపోతే పండగ చేసుకున్నట్టుంటదా? దా మాతో పాటు నువ్వు కూడా బాంబులు కాల్చు. మీ ఆడలంతా ఒక దగ్గర అయినాక మేము గెలుస్తామా? మీకోసమైనా 4-5 బాంబులు కాల్స్తా, నడువురిగా. దివాళీ స్పెషల్ ఎపిసోడ్ ఇంత చక్కగా జరిగింది అండ్ నన్ను కూడా ఈ ఎపిసోడ్లో ఇన్వాల్వ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అనిల్. అండ్ అలాగే విలేజ్ పటాస్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హ్యాపీ దివాళీ అండ్ మీ జీవితాల్లో ఈ దీపావళి నుంచి మరింత వెలుగు నిండాలని మా విలేజ్ పటాస్ ఛానల్ తరపు నుంచి కూడా కోరుకుంటున్నాము. అండ్ వన్స్ అగైన్ అందరం హ్యాపీ దివాళీ. సో గైస్ చూసారు కదా, ఆ వీడియో మాత్రం ఈ విధంగా మీ ముందుకు తీసుకొచ్చినాం. ఆ గెస్ట్ రోల్గా మాత్రం భార్గవి, పేరు మర్చిపోయారు. లేదు మేడం, ఒక వేరే పేరు. సో భార్గవి గారు అయితే ఫన్ బకెట్ భార్గవి మేడం అయితే వచ్చింది మన షూట్కి. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం విలేజ్ పటాస్కి వచ్చినందుకు. వీడియో మాత్రం నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దివాళీ మాత్రం కేర్ఫుల్గా జాగ్రత్తగా చేసుకోండి, మాలాగా మాత్రం విచ్చలడే చేసుకోకండి. బాయ్ బాయ్. కానీ ఎలా చేసుకున్నా కొన్ని యానిమల్స్ ఉంటాయి, స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కాబట్టి వాటికి హాని లేకుండా చక్కగా మీ దివాళీ మీరు ఎంజాయ్ చేయండి. గంట మాత్రం గట్టి కొట్టురే ఇక మానవరా నువ్వు.